ఉందా లేదా అనేది ఎలా చెప్పగలం? ఇప్పుడు ముఖ్యమంత్రి తీసుకునే నిర్ణయం వీళ్ళు చేసిన దానికంటే బాగుందనుకోండి, ఆ డామేజ్ని దాటి అది ప్రజల్లోకి వెళ్తుంది కదా. ముఖ్యమంత్రి తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఉంటుంది కదా అది. ఓకే, ప్రతి పార్టీలో ఇలాంటివి జరుగుతుంటాయి. వ్యక్తుల మధ్య కొన్ని ఈగోస్ జరుగుతూ ఉంటాయి. అది ప్రజలు ఒక్కొక్కసారి దాన్ని సీరియస్ గా తీసుకుంటారు. ఆ తర్వాత జరిగేటువంటి పరిణామాలని అంచనా వేస్తారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు రాష్ట్రంలో పరిశ్రమలు తీసుకురావాలి అనేటువంటి ఒక మహోత్తర కార్యక్రమంలో తిరుగుతున్నారు. ఇక్కడ ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఆ వాళ్ళు చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతమయ్యి ప్రజలకి అందులో ఉపయోగం జరిగింది అనుకోండి, ఈ డ్యామేజ్లన్నీ దాంట్లో కొట్టుకుపోతాయి. అయ్యే పెద్ద నిలబడం. రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజల ప్రయోజనాలు, ఈ రెండు కూటమి సర్కారు నెరవేరుస్తుంది అనుకోండి, ఈ వ్యక్తుల మధ్య వచ్చినటువంటి ఈగోలతో వచ్చేటువంటిది అది ఊరికనే టీ కప్పులో తుఫాన్లా వెళ్ళిపోతుంది. ఓకే, అదేం పెద్ద ప్రాబ్లం కాదు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో కూడా మోడీ గారు ప్రధానమంత్రి అయినప్పుడు అద్వానీ గారిని, యశ్వంత్ సిన్హాని, శత్రుఘ్న సిన్హాని ఇలా చాలా మంది సీనియర్స్ ని పక్కన పెట్టారు. కొంత వివాదం జరిగింది. ఆ తర్వాత ఏమైంది, వాళ్ళు ఐసోలేట్ అయిపోయారు. అలాగా పార్టీ తీసుకునేటువంటి నిర్ణయాలు, ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమాలు ప్రజలకి బాగా ఉపయోగం ఉన్నప్పుడు ఈ వ్యక్తులుగా వీళ్ళు చేసేటువంటి డ్యామేజ్ అది ఏముండదు, కొట్టుకుపోతుంది. అంతకేం నష్టం ఉండదు. ఓకే, సరే. ఏంటి, నేను పవన్ కళ్యాణ్ గారు అభిమాని అంటున్నారు రఘురామకృష్ణరాజు గారు. ఎందుకు కాదు? ఆయన పవన్ కళ్యాణ్ అభిమాని కాదని ఎవరు చెప్పారు? ఇదేమైనా డ్యామేజ్ అయిందా? ఇది బాగా పెద్ద ఎత్తున ట్రోల్ అయింది కదా సార్. ఇప్పుడు అనేక తగాదాలు జరుగుతుంటాయి సార్. అన్న తమ్ముడితో తగువ పడతాడు, తమ్ముడు చెల్లితో తగువ పడతాడు, పిల్లలు తల్లిదండ్రులతో తగువ పడతారు. ఇవన్నీ జరుగుతూ ఉంటే పక్కింటోళ్ళుగా వీధిలోనూ కాస్త ఆశ్చర్యం వస్తుంది. తర్వాత ఏదైనా ఒక శుభకార్యం జరిగింది అనుకోండి, అందరూ నిలబడి ఆ ఇంటి శుభకార్యాన్ని సక్సెస్ చేస్తారు. జనం కూడా వచ్చి వాళ్ళని తెచ్చుకుంటారు. ఇలాంటివన్నీ పెద్దగా చర్చించవలసిన విషయాలు కాదు. ఇంటి పెద్ద ఎవరైతే ఉంటాడో ఆయన తీసుకునేటువంటి నిర్ణయాలే ప్రధానంగా ఆ సమాజంలో, ఆ స్ట్రీట్ లో వెళ్తాయి. పిల్లలది పెద్ద ఇదేం ఉండదు. రఘురామకృష్ణరాజు గారు పవన్ కళ్యాణ్ గారి అభిమాని కాదని ఎవరు చెప్పారు? ఆయన కూటమిలో ఒక నాయకుడు, ఉప సభాపతి. పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి. ఖచ్చితంగా ఒకరినొకరు అభిమానించుకుంటారు కదా కూటమిలో. ఓకే, కూటమిలో ఎందుకు అభిమానం కాదని ఉంటుంది? ఖచ్చితంగా ఒకరు అభిమానించుకుంటారు. ఓకే, వెంకటేశ్వర గారు. ఓకే, చిన్ని కొలుగుపూడి గారి మీద ఓకే, వాళ్ళ పార్టీకి ఒక లైన్ ఉంది, మీరు ఎవరు కూడా మాట్లాడొద్దు అన్నారు. సో మీ కూటమిలో